గురుచరిత్ర మహిమను, పవిత్ర అధ్యాయాలను నా ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం నాకు దైవానుగ్రహంగా అనిపిస్తోంది. ఈ దివ్య గ్రంథాన్ని మీతో పంచుకోవడం, ఈ దివ్యయాత్రలో మీరు కూడా భాగస్వాములు కావడం నాకు ఎంతో ఆనందం. శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త. అయ్యా, ఎవరు మీరు? ఈ అడవి మార్గాన్ని ఎక్కడికి వెళ్తున్నారు? నేనొక సాధువును. ఈ మార్గం నన్ను కాశీకి తీసుకువెళ్తుంది. నా పేరు నామధారకుడు. నేను ఎన్నో కష్టాలకు గురై గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి మహిమ గురించి విన్నాను. ఆయనను సేవించిన వారికిను, సంతానం లేని వారికి సంతానము, పేదవారికి ధనము, పెళ్లి కాని వారికి పెళ్లి, అవసరమైనవన్నీ పొందుతున్నారని విన్నాను. నా కష్టాలు కూడా ఆయన దర్శనంతో తీరుతాయని నిశ్చయించుకున్నా. ఇప్పుడు నాకు శక్తి లేదు, ఇక నడవలేను. కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. అందరి కష్టాలను తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలెందుకు తొలగడం లేదు? హరో, గురువే త్రిమూర్తి స్వరూపమని వేదాలు, స్మృతులు చెప్తున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతియే అంతటిగొని కీర్తి వచ్చి, మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవం. ఓ పరమాత్మ, మీరు దీనుల పాడిన కల్పవృక్షము, దయాలువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించిన మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు ఆ దరిద్రుడైన నేనేమివ్వగలను? బిడ్డ నుంచి ఏం తీసుకుని తల్లి స్తన్యమిస్తుంది బా. మీరే దిక్కని తలచి మిమ్మల్ని సేవించని మాట నిజమే. స్వామి, మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. దోషాలు చేయడం సహజమేనా? ఓ దయానిధి, మీ కారుణ్యమేమైంది? మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఓం శాంతి, ఓం శాంతి. పరమాత్మ నమః. సుఖీ భవ, విజయీ భవ, సర్వదా శుభం భవతు. నాకు మెలకువ వచ్చింది. ఆశ్చర్యంగా చుట్టూ చూశాను. ఎవరూ లేరు. కాని అవధూత పెట్టిన విభూది అలానే ఉంది. అప్పుడప్పుడు లేచి తనకు స్వప్నంలో దర్శనమిచ్చింది శ్రీ గురువే అని తెలుసుకొని శ్రీ గురుని స్మరిస్తూ ఆ అడవిదారిన గంధర్వపురం చేరుకున్నాడు.